హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈ రోజుటి వీడియోలో చాలా సింపుల్గా చామదుంప ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ఇది రైస్లో కలుస్తుంది. పప్పుచారు రసం కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. అలానే ఇది చాలా పొడి పొడిగా వస్తుంది, జిగురు లేకుండా తయారు చేసుకోవచ్చు. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఈ రోజుటి వీడియోలో చూసేయండి. చామదుంపల వేపుడు తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా చామదుంపలు తీసుకున్నానండి. ఇవి 1/2 kg ఉన్నాయన్నమాట. ఈ చామదుంపల్ని మనం ఇలానే ఉంటాయి కడిగిన తర్వాత కూడా, వీటిపైన పొట్టు తీసుకోవాలి. సో అందుకోసం అనేసి నేను ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఈ చామదుంపల్ని వేసుకొని అవి మునిగేంత వరకు ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిస్తున్నానండి. అది మీడియం లో ఫ్లేమ్లో అయితే ఒక విజిల్ అయితే సరిపోతుంది. అప్పుడే ఎక్కువ జిగురు రాకుండా ఉంటుంది. చూడండి, ఇలా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసి చూస్తే మనకి ఇలా చామదుంపలు అయితే ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటిపైన ఉన్న పొట్టు మొత్తం ఇలా వచ్చేసుకోవాలన్నమాట. చామదుంపకున్న లక్షణమే జిగురు అండి. సో అది మీరు ఒక్క విజిల్ రానిచ్చినా వస్తుంది, 10 విజిల్స్ రానిచ్చినా వస్తుంది అనమాట. 10 విజిల్స్ రానిస్తే మెత్తగా అయిపోయి తేగుడు అయిపోతుంది. ఇలా ఒక్క విజిల్తో అయితే మనకి ఒక 50 to 60% అయితే చామదుంపలు ఉడికిపోయి ఉంటాయి. అలానే పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మనం ఫ్రై చేసుకునేటప్పుడు చామదుంప వేగిపోతుంది. ఇలా పొట్టు తీసేసుకున్న చామదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదే మీరు పచ్చి చామదుంపలతో ఫ్రై చేసుకోవాలి అనుకుంటే మాత్రం సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. పిల్లలకు కూడా ఈజీగా పెట్టేయచ్చు. ఉత్తి దుంపనే మనం స్నాక్గా కూడా తినవచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది నేను చూపించబోయే ఈ చామదుంప వేపుడు. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసుకొని తాలింపును వేగనివ్వాలి. తాలింపు ఇలా వేగిపోగానే నిలువుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలని, ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని 2 రెమ్మల కరివేపాకు వేసేసుకొని ఈ ఉల్లిపాయ చక్కగా వేగేలాగా ఉంచుకోవాలి. ఇలా ఫ్లాట్గా ఉన్న గరిట కానీ అట్ల ఊస కానీ అయితే ఫ్రైస్ చేసుకునేటప్పుడు అవి నుజ్జు అయిపోకుండా ఉంటాయండి. అలానే ఇప్పుడు ఇవి ఉల్లిపాయలు వేగిపోగానే ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయల ముక్కల్లోకి మనం ముందుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్న చామదుంప ముక్కల్ని వేసుకొని నేను వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా సైడ్స్ నుంచి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా అట్లకర్రతో కలపడం వల్ల మనకి ముక్కలు నలిగిపోకుండా ఉంటాయి మీరు గమనిస్తున్నట్లయితే. అందుకని మనకి జిగురు ఫామ్ అవడం కానీ లేదా లోపల కూర అంతా మెత్తగా అయిపోవడం కానీ అలా జరగదనమాట. ముక్కగానే ఉంటుంది, కానీ ఇలా మొత్తం కలుపుకోవడం వల్ల అన్ని వైపులా వేగుతుంది అనమాట. ఇలా వేగుతూ ఉండగా మనకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసుకొని వేయించుకోవడం వల్ల ఇంకా చామదుంపలో ఎక్కడైనా సరే నీరు ఉంటే అది కూడా మగ్గిపోతుంది. చామదుంపలు అయితే మనకు ఆల్మోస్ట్ ఆయిల్లో ఫ్రై అయిపోయి మొత్తం దుంప ఉడికిపోయిందండి. అప్పుడే మనం ఉప్పు పసుపు వేసుకోవాలి. ఇంకా ఎక్కడన్నా కొంచెం గట్టిగా ఉంటే అవి కూడా మగ్గిపోతాయి అన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం మూత ఏమీ లేకోకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోగానే ఇంకా రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేను మొన్న చూపించిన వీడియోలో అన్ని పోషకాలు ఉన్న కారం తయారు చేశాను కదండి, ఆ కారమే వేసుకుంటాను. మీరు ఎవరు చూడకపోయి ఉంటే ఒక్కసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. పోషక విలువలు ఉన్న కూర కారం ఎలా తయారు చేసుకోవాలో అది కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని 1/2 నిమిషం ఇలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో సింపుల్గా మనకి చామదుంపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.